జీవిత బీమా ఇన్సూరెన్స్ ఎలాగైతే మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూలమైన పరిస్థితులకి ఆ పరిస్థితుల ద్వారా వచ్చేటువంటి నష్టాన్ని పూరించడానికి ఎలాగ సహాయపడుతుందో అంతకన్నా మించి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చేసినటువంటి కార్యము మన తండ్రి అయిన దేవుడు విశ్వాసులందరి యొక్క జీవితాలకి ఆయన ఇచ్చినటువంటి శాశ్వతమైన నిశ్చయమైనటువంటి బీమా. అంటే ఏంటండి అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితి చిన్నది కాదు, పెద్దది కాదు, వాటన్నిటికీ గల సమాధానము క్రీస్తు ప్రభువారు శిలువలో చేసినటువంటి కార్యములోనే ఉంది. కేవలం పాపముల నుంచి ఆయన క్షమించాడు అని మీరు అనుకుంటే నిజంగా మీరు అజ్ఞానులే. ఆయన శిలువలో పాపమును గురించి మాత్రమే కాదు, దారిద్ర్యాన్ని గురించి, శాపాన్ని గురించి, మరణమును గురించి, డిప్రెషన్ గురించి, స్ట్రెస్ని గురించి, పేదరికాన్ని గురించి అన్ని విషయాలను ఆయన శిలువలో సమాప్తము చేశాడు గనుకనే ఇది సమాప్తమైనది ఆయన చెప్పాడు. కానీ దానిని గురించి ఆలోచించి దాన్ని గురించి శోధించాల్సినటువంటి బాధ్యత మనది. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత అని. క్రీస్తును విశ్వసించిన అందరూ రాజులు, యాజకులే ఉన్నారని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు వాటిని శోధిస్తావో అప్పుడు ఆ ప్రత్యక్షతలోకి నువ్వు నడుస్తావు. ఆ ప్రత్యక్షతలో నడిచినప్పుడు ఆత్మయందలి సంతోషము, సమాధానము, పరిస్థితులు ఎలాగ ఉన్నా కూడా నెమ్మది నీలో ప్రవేశిస్తాయి. నువ్వు ఎల్లప్పుడూ క్రీస్తు యందు ఆనందిస్తావు. పౌలు గారు అంత ప్రత్యక్షతలు కలిగి ఉన్నారు గనుకనే అటువంటి అలాగా ఆయన మాట్లాడగలిగారు, ఆయన అలాగా సేవ చేయగలిగారు. అది ఆయనలో ఉన్నటువంటి భక్తి కాదు, ఆయనలో ఉన్నటువంటి శక్తి కాదు, క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కార్యములో ఉన్నటువంటి శక్తి, మహిమ. దానిని గురించి శోధించాడు కాబట్టి ఆయన గ్రహించి ఆ ప్రత్యక్షతలో నడిచాడు. మీరును అలాగ నడవాలని తండ్రి మనసారా కోరుకుంటున్నారు.